మగవాడు మూగగా రోధిస్తుంటే ఎవరికి అసలు ఎందుకు పట్టడం లేదో అర్థం కావట్లేదు. మగవాడు తనకి తానుగా సమస్య ఉంది అని చెప్తే అది వాడి అసమర్థతగా సమాజం చూసేలాగా మారింది పరిస్థితి. మగవాడు ఎడమూడు అటు నవ్వకూడదు. పిల్లల్ని కనాలన్నా ప్రభుత్వాలు రిమోట్ చేస్తాయి. పెళ్ళాం సంసారాన్ని కూడా ప్రభుత్వాలే చెప్పేస్తాయి. నోరెత్తి అరిసినా, చెయ్యి కొట్టినా, మంచినీళ్ళు తెస్తావా లేదా అని శాసించినా, ఈ డ్రెస్ బాగాలేదు, ఈ వేసుకోమని సలహా ఇచ్చినా, కట్టుకున్న పెళ్ళాం దగ్గర కట్టు బానిసగా పడి ఉండాల్సిందే. నోరెత్తి చెడ్డవాడు తలదిస్తే అట్లీస్ట్ బయట సొసైటీలో గౌరవం దక్కుతుందేమో అన్న భావన. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండే కాపురాల గురించి మాత్రం కాదు నేను మాట్లాడేది. స్త్రీకు కల్పిస్తున్న హక్కులు అని చెప్పి మనపై భారత జాతి మగవాడపై ఇన్నేళ్లు బలవంత కుట్రల మీద మాత్రమే మగవారు చేస్తున్న యుద్ధం ఎందుకు ఇంత ఆవేశంగా